శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే 10 నుంచి 16 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా ధనస్థానంలో 2 శత్రుగ్రహాలైనటువంటి శని కుజుల కలయిక వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఏ పని చేద్దామన్నా ఆర్థికపరమైనటువంటి సమస్య ఇబ్బంది పెడుతుంటుంది. ఒకరికొకరు సహకరించకపోవడం వల్ల కుటుంబ గౌరవం బయటపడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. చాలా వరకు కుటుంబ విషయాల్ని పట్టించుకోకుండా ఉండలేరు. పట్టించుకోని మనస్తాపానికి గురవడం కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఏదైనా మరి ఈ వార ప్రారంభంలో 10, 11 తారీఖుల్లో కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఇంచుమించు 11వ తారీఖునే కుజుడు తృతీయ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఇది మళ్ళీ కుజుడికి బలమైన స్థితి. అంటే ప్రస్తుతం ఏర్పడినటువంటి సమస్యలు చాలా వరకు స్వయం కృషితో దాన్ని పరిష్కరించుకుంటారు. అలాగే కొన్ని కొత్త ప్రయత్నాలు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినయో ఉద్యోగానికి సంబంధించినయో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ రవి కూడా తృతీయ స్థాన సంచారం వల్ల ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ అన్నది తప్పకుండా రావడం జరుగుతుంది. ఏదైనా కొంతకాలంగా ఆగిపోయినటువంటి మీ ఉద్యోగ ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఈ సమయంలో జరగడం జరుగుతుంది. కొంత ప్రోత్సాహకరంగానే ఈ కుజ రవిల కలయిక తృతీయ స్థానంలో మీకు కొత్త స్పీడు మీ జీవితంలో పెంచడం జరుగుతుంది. ఆర్థిక పరంగా కొంత సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. మిత్రుల రూపంలోనో ప్రభుత్వ పరంగానో లభించే అవకాశం ఉన్నది. ఇక 4వ స్థానంలో శుక్రుడు ఈ వార ప్రారంభం నుంచి 14వ తారీఖు దాకా శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వలన మనసుకి సంతోషకరమైనగా ఆనందంగా కలిగే వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. గృహ సౌకర్యం కలుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందానికి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అలాగే కొత్త ఇల్లు మారడం కానీ కొత్త వాహనం కొనుక్కోవడం కానీ ఉన్న వాటిని చక్కగా బాగు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా గృహంలో చక్కగా అలంకరణ ఇస్తారు. ఏదో ఒక చిన్నపాటి ఫంక్షన్ మీ కుటుంబంలో జరిగే సూచనలు కనబడుతున్నాయి. మరి 14వ తారీఖున ఈ శుక్రుడు 5వ స్థానంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గురువుతో కలియడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా ధన సంపాదన అంటే ధన లాభాధిపతితో శుక్రుడు కలియడం. ఇది విశేషంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మీ యొక్క సంతానానికి శుభం కలిగే అవకాశం ఉంది. మీ పిల్లలకి ఏదైనా వివాహం రావడం జరగడం కానీ కొత్త ఉద్యోగం రావడం కానీ అలాగే వాళ్ళకి సంతానం కలగడం కానీ పిల్లల విషయంలో మీరు ఒక శుభవార్త ఈ 14వ తర్వాత వినబోతున్నారు. అలాగే వివాహం కొరకు అంటే మీరు ఏదైతే ఒకరికి నిష్టపడి వారికి మీ మనసులో మాట చెప్పాలి వారు ప్రేమ పొందాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఈ వారంలోనే 14వ తారీఖు తర్వాత మీ మనసులో ఉన్నటువంటి సందేశాన్నో ప్రేమనో వాళ్ళకి తెలియజేస్తే అటువైపు నుంచి కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చి అది వివాహం దాకా వెళ్ళి మీరు ఒక కొత్త జీవితం ఆరంభించడానికి కారణమవుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం ఎవరైనా సినిమా రంగంలో కానీ మీడియా టీవీలో రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కొత్త అవకాశాలు ప్రాధాన్యత ఏర్పడుతుంది. మరి సొసైటీలో మీ స్థాయి కూడా మారబోతుంది. బట్ ఏదైనా కుంభరాశి వారు ఇంటి పరంగా సొంత వారి సమస్యలను పరిష్కరించుకుంటే ఆటోమేటిక్గా బయట అంతా కూడా మీకు చాలా బాగుంది. కాబట్టి ముందు కుటుంబ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయండి. వ్యక్తిగతంగా రాశిలో ఉన్న రాహు ప్రభావం వల్ల కొన్ని బలహీనతల నుంచి కూడా మీరు బయటపడే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఏర్పడినటువంటి గ్రహస్థితి మిమ్మల్ని ఒక కొత్త లోకంలోకి కొత్త జీవితంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మనకి ఈ వారంలో 12వ తారీఖున హనుమత్ జయంతి రాబోతుంది. అయితే ఎప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం అన్నది ఆ ఫలితం ఒక రకంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఈ స్వామిని పూజించినప్పుడు ఆ ఫలితం మనకి మరింత శీఘ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆంజనేయ స్వామి వారికి పూజించే విధానంలో అంటే సాధారణంగా టెంపుల్లో అర్చన అభిషేకం చేయించుకోవడం జరుగుతుంటుంది. మనకి మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలనుకుంటారు. మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలి లేదంటే మనం కోరుకోవాలనుకుంటాం. అది ఉద్యోగమా, పెళ్ళా, సంతానమా,
ఏదైనా అయినప్పుడు మరి స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీకు ఆ కోరిక సిద్ధించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. మీకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇటువంటి ఉన్నప్పుడు స్వామివారిని మంగళవారం రోజు మరి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల ఇటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం కేవలం ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటిగా ఉద్యోగం రావటం లేదనుకున్నప్పుడు మీరు ఉద్యోగం వచ్చేదాకా కూడా ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దర్శించుకోవడం, అంటే శనివారం అది దర్శించుకొని మీకు వీలున్నప్పుడు వడమాల స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఒక 5 అరటిపళ్ళు బాగా ముగ్గినవి స్వామికి నైవేద్యంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే కంటిన్యూడ్ చేయనివ్వడం, మీకు కొన్ని వారాలు చేయబోతులకే మీరు ఆ ఫలితం వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఆ ఉద్యోగంలోకి వెళ్ళి స్వామిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం సరిపోవడం లేదు, ఖర్చులు ఎక్కువైనాయి, ఆదాయం తక్కువైంది అన్నప్పుడు స్వామివారికి మరి గురువారం రోజు శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి ఉడకబెట్టకుండా నానబెట్టిన కొమ్ము శనగలు మరి స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల, అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ధనం ఏమీ లేదు, ఏ పని చేయలేకపోతున్నాం, ఫైనాన్స్గా బాగుండాలనుకున్న వాళ్ళు బుధవారం రోజు, అంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారం సజావుగా సాగాలన్నా, విద్యార్థులకు చదువు బాగా రావాలన్నా ఈ బుధవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటుకులు బెల్లం కలిపి పొడిగానే అక్కడ స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశం అది ఉంటుంది. ఈ విధంగా మరి ఏ సమస్యకైనా స్వామి పరిష్కారం చూపగలరు. అయితే ఆ సమస్యను బట్టి ఏ గ్రహం ఆ సమస్యకి కారణమవుతుంది, ఆ రోజు స్వామివారిని విధి విధానంగా పూజించడం వల్ల 100% మీరు అది పొందుతారు. అది పర్టికులర్గా నియమం. ఈ ఆంజనేయ స్వామి వారిని మనం కోరినప్పుడు ఆ కోరిక తీరేటంత వరకు కూడా మీరు మరి బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు, కానీ కొన్ని వాటికి దూరంగా ఉండాలి. అది వ్యభిచారం, అలాగే మత్తు పానీయాలు, అలాగే ఈ మాంసం, చేపలు ఇటువంటి దూరంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీకు స్వామి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మానేసి మీరు ఒక 40 రోజులు అనుకుందాం, ఒక 5 వారాలు అనుకుందాం అనుకోకర్లేదు, మీరు కంటిన్యూ చేయండి, కంప్లీట్గా మీ సమస్య తీరడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక దీక్ష చేసినప్పుడు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అన్నీ కావాలి, అన్నీ చేస్తాం, ఈ స్వామిని చూస్తాం, ఎన్ని పూజలు చేసాం, ఉపయోగం లేదంటే కుదరదు. కంపల్సరిగా కఠినమైనటువంటి శ్రమతో మీరు ఒక యమ నియమాలు పాటించినప్పుడు అది మీ నియమాన్ని బట్టి ఎంత తొందరగా రావడం అన్నది అది నిర్ణయం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రయత్నం ఇంపార్టెంటు, దీక్ష ఇంపార్టెంటు. 100% స్వామి తలుచుకుంటే ఇవ్వనిదైతే ఏదీ లేదు. అయితే కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు ప్రతి ప్రాంతంలో ఉండడం జరుగుతాయి. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దేవాలయాలు, వాటిని తెలుసుకొని సందర్శించడం వల్ల బ్రహ్మాండంగా మీ జీవితం లైఫ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.